ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. విశాఖపట్నం నుండి హైమావతి గారు రాస్తున్నారు. లలితా సహస్రనామ స్తోత్రం ఏ పురాణంలో ఉంది? లలితా సహస్రం చదివితే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో వస్తున్నది. ఇది సాక్షాత్తు హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి ఉపదేశించినది. లలితాదేవి యొక్క చరిత్రని, అదేవిధంగా లలిత ఉపాసనకు కావలసినటువంటి అనేక రహస్యాలని అన్నిటినీ బోధిస్తాడు హయగ్రీవ స్వామి. అంతేకాదు రాజశ్యామల యొక్క సహస్రము, వారాహి సహస్రము ఇవన్నీ బోధించుతూ ఆ తర్వాత లలితా సహస్రనామాలు కూడా వివరిస్తారు. అయితే లలితా సహస్రనామాలు చదివితే వచ్చే ఫలితం ఏమిటి అంటే ఒకటా రెండా అనేక ఫలితాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. నిత్యం లలితా సహస్రనామాన్ని భక్తిగా చదివితే అది అనేక దోషాలను పోగొట్టడమే కాకుండా చిత్తశుద్ధినిచ్చి క్రమంగా జ్ఞానాన్ని ప్రదానం చేస్తుంది. ఇది ప్రధానమైన ప్రయోజనం. అయితే ఆరోగ్యం కావాలంటే ఒక విధమైన ఉపాసనా పద్ధతి ఉన్నది. ఇక అభీష్ట సిద్ధులు అనేక ఉన్నాయి. సంపదలు కావాలంటే, సంతానం కావాలంటే, ఇలా ఒక్కొక్క ప్రయోజనం కోసం లలితా సహస్రనామాన్ని ఒక్కొక్క ప్రయోగంతో పఠించే విధానాలు లలితా సహస్రనామ స్తోత్ర ఫలశ్రుతిలో చెప్పారు. అలాగా అనేక ఫలితాలను ఇవ్వగలిగే శక్తి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంది. మరొక విశేషం ఏంటంటే కేవలం ఇది అమ్మవారి పేర్లు మాత్రమే కాదు, ఇది ఒక శాస్త్రం, ఒక మంత్రశాస్త్రం, ఒక ధర్మశాస్త్రం, ఒక యోగ శాస్త్రం, ఒక తత్వశాస్త్రం. అన్ని లలితా సహస్రనామాలు ఉన్నాయి. నిజానికి ఇలాంటి సహస్రనామ స్తోత్రం మరొకటి మనకు కనబడదు, అంత విశిష్టమైనది. ఇందులో కొన్ని మంత్రాలు గుర్తులు ఉన్నాయి. కొన్ని నామాల వరుస మనం చూసినట్లయితే ఆ వరుసకు ప్రయోజనం ఉంది. అందుకు మొత్తం సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడమే కాకుండా అందులో ఒక్కొక్క కామ్యం కోసం ఒక్కొక్కటి మనం ఎంచుకుని చేయవచ్చు. ఉదాహరణకి సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారణి, దీన్ని కానీ మనం ధ్యానం చేసి ఎక్కువ మార్లు దీన్నే జపం చేసినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది. అలాగే భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రికా భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక, ఈ నామాల గుంపుని నిరంతరం జపం చేసినట్లయితే జాతకంలో ఉన్న అన్ని రకాల దోషాలని పోగొట్టే శక్తి ఈ నామాల గుంపులో ఉన్నది. ఇలాగా విశ్లేషిస్తూ పోతే లలితా సహస్రనామం అనేక ఫలాలనిచ్చే ఒక మహాకల్పవృక్షం. గురుగారు, మరొక సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుండి రాకేష్ గారు రాస్తున్నారు. లలితా సహస్రనామాలను ఎవరైనా చదవవచ్చునా? తెలియక తప్పులు చదివితే అది దోషమే అవుతుందా? అంటే చిన్నపిల్లలు, వైధవ్యులు, మైలు ఉన్నవారు తదితరులు చదవవచ్చా అనేది వీరి సందేహం. లలితా సహస్రనామం అందరూ చదవచ్చు, కానీ ఏ ఏ సందర్భాల్లో చదవాలి, ఏ ఏ సందర్భాల్లో చదవకూడదని ఒకటి ఉన్నది. ఎందుకంటే అది మంత్రమయం. రెండవది, తెలియక తప్పులు చదవచ్చా అని ఒక ప్రశ్న ఉన్నది. కాదు, తెలుసుకుని తప్పులు లేకుండా చదవాలి. ఇదే ప్రధానమైన సమాధానం. ఎందుకంటే అర్థం అవడం, అర్థం కాకపోవడం తర్వాత, కానీ అర్థవంతమైన వాక్యములు కేవలం ఉచ్చారణలో ఎక్కడైనా లోపం వచ్చిందా అర్థదోషం ఏర్పడుతుంది. అప్పుడు మంత్రం తప్పుగా ఉచ్చరిస్తే దుష్ఫలితాలు వస్తాయి, అవన్నీ వస్తాయి. అందుకు తెలియక తప్పులు చదవచ్చా అని కాదు, తెలుసుకుని తప్పులు లేకుండా చదవాలని మరొకసారి నొక్కి చెప్పుకుంటున్నాం. ఉదాహరణకి దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత అని ఆ పాదంలో 3 నామాలు ఉన్నాయి. కానీ మొదటి నుంచి మనకు ఒక వరస అలవాటైపోయి దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత అని చదువుతారు. అది మహాదోషం, అమ్మవారిని నిందించిన దోషం వస్తుంది. అందుకు భాష తెలిసిన వారి దగ్గర నేర్చుకుని తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నించాలి. ఎంత మనం ప్రయత్నించినా తెలియక ఏదైనా తప్పు చేస్తే అప్పుడు క్షమించమని అడగడానికి అర్హత వస్తుంది. అంతేగాని తెలియక చదివిన అమ్మవారు క్షమిస్తుందని అసలు తెలుసుకోకుండా చదవకూడదు. అందుకు శ్రద్ధగా నేర్చుకుని చదవాలి, ఇది ప్రధానం. పైగా ఎవరైనా చదవచ్చా అనేటువంటిది అయితే నియమబద్ధంగా శుచిగా మాత్రం చదువుకోవాలి. శుచి అంటే విష్ణు సహస్రనామాలు మొదలైన చదవడానికి ఏ శుచి, ఏ ఆచారం అవసరమో లలితా సహస్రనామానికి అవే చాలు. అయితే మైలలో ఉన్నవాళ్ళు మాత్రం చదవరాదు, మైలలో ఉన్నవాళ్ళు ఏ అనుష్ఠానము చేయరాదు. ఎందుకంటే అవన్నీ దేవతా స్వరూపాలు గనక ఆ సమయంలో వాటిని ఉచ్చరించరాదు. ఎవరైనా సరే తప్పులు లేకుండా నియమబద్ధంగా చదవచ్చు. గురుగారు, మరొక సందేహం అండి. ధర్మపురి నుండి శివకుమార్ గారు రాస్తున్నారు. లలితాదేవి ప్రతిరూపమైన శ్రీచక్రాన్ని ఏ విధంగా ఆరాధించాలి? శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చు, కానీ ఉంచుకుని ఏం చేయాలో తెలియాలి. ఎందుకంటే మంత్రం, యంత్రం ఈ రెండిటికి అనుబంధం ఉంటుంది. అమ్మవారి యంత్రాలు ఎన్నో ఉన్నాయి. కాళీ యంత్రం ఉంది, లలితా యంత్రం ఉంది, ఎన్నో యంత్రాలు ఉన్నాయి. కానీ ఆ యంత్రాన్ని ఉపాసించాలి అంటే దాని మంత్రం ఏంటో తెలియాలి, దాని తంత్రం ఏంటో తెలియాలి. అందుకే మంత్రం, యంత్రం, తంత్రం
ఈ మూడింటికి ఒకదానికి సంబంధం అనేది. తంత్రం అంటే ఏమిటో కాదు, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ నాలెడ్జ్ అని అర్థం. ఆ దేవత ఏమిటి, ఆ దేవత మంత్రం ఏమిటి, వాటి పరివార దేవతలు ఎవరు, ఈ చక్రంలో ఏ ఆవరణలో ఎవరుంటారు, ఇవి తెలుసుకుని వాళ్ళని ఆరాధించవలసిన పద్ధతి ఏమిటో గ్రహించి అప్పుడు ఆరాధించాలి. అలా ఆరాధించగలిగే జ్ఞానం ఉంటేనే శ్రీచక్రం ఇంట్లో ఉండాలి. అప్పుడు సద్గురువుని ఆశ్రయించి ఆ పద్ధతులు తెలుసుకుని ఆ ప్రకారంగా ఆరాధించేటప్పుడు తప్పకుండా శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చు. ఇది అమ్మవారి స్వరూపమే. అయితే అమ్మవారు కేవలం శ్రీచక్రం అనే కాదు, అనేక రూపాలతో ఉంటుంది. కానీ శ్రీచక్ర ఆరాధన చేస్తే మాత్రం దాని పద్ధతి తెలిసి అప్పుడు ఆరాధించితే ఇంట్లో ఉండి చక్కగా ఆరాధించుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉంచుకున్నంత మాత్రం లాభం లేదు. యంత్రం అంటూ ఉంటే ఆరాధన అంటూ జరగాలి, పద్ధతి తెలిసి ఆరాధన చేయాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.